హలో అండి. మీరు పడుకునే ముందు చేసే లాస్ట్ స్టెప్, లేవంగానే చేసే ఫస్ట్ స్టెప్ ఫోన్ పట్టుకోవడం అయితే మీకు ఈ 5 రకాల న్యూరలాజికల్ కండిషన్స్తో సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హలో అండి, నేను డాక్టర్ వై భార్గవ్, న్యూరో ఫిజిషియన్, భార్గవ్ న్యూరో కేర్, హన్మకొండ, వరంగల్. మెయిన్గా స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ అటెన్షన్ డిస్టర్బెన్సెస్ కానీ, యాంగ్జైటీ, డిప్రెషన్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ పడుకునే ముందు కానీ ఈ ఫోన్ పట్టుకోవడం లేవగానే, అంటే బెడ్ కింద కానీ మన తలకు దగ్గరలో ఫోన్ పెట్టుకుంటుంటాం జనరల్గా. ఈ పిలో కింద పెట్టడము, కొద్దిగా వితిన్ 1 మీటర్ రేంజ్లో పెట్టుకోవడం, దాని రేడియేషన్స్తోని మనకి బ్రెయిన్లో కొన్ని కెమికల్ రిలీజ్ కానీ, న్యూరో ట్రాన్స్మిషన్స్ కానీ ఇవన్నీ ఆల్టర్ అవుతుంటాయి. దీనివల్ల సివియర్ స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇన్సోమ్నియా అండ్ యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్, డిప్రెషన్ లాంటి సైకాట్రిక్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఈ సైకాట్రిస్ట్ మీద ఎట్లుంటాయంటే ఫోన్ పాకెట్లో ఉంటుంది, అది మోగకపోయినా, అది వైబ్రేట్ కాకపోయినా మీకు ఏదో ఫాల్స్ సూడో వైబ్రేషన్ సైన్స్ వస్తుంటాయి. అండ్ కొన్నిసార్లు ఏదో ఫోన్ రింగ్ కాకపోయినా రింగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ సైకాట్రిక్ డిస్టర్బెన్సెస్, బికాస్ ఈ రేడియేషన్స్ వల్ల ఈ న్యూరో ట్రాన్స్మిషన్స్ ఎఫెక్ట్ కావడం. అండ్ జనరల్లీ మనం ఇట్లా తల ఉంచుకొని ఫోన్ ఎక్కువసేపు వాడుతూ ఉంటాం. దీనివల్ల మనకు వచ్చే సెకండ్ మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్. ఈ జనరేషన్ జనరల్గా ఈ 60 years దాటిన వాళ్ళు సర్వైకల్ స్పాండిలోసిస్ చూస్తున్నారు. ఈ జనరేషన్లో ఈ ఫోన్ల వల్ల 20 years దాటిన వాళ్ళకి కూడా ఈ మెడ నొప్పి కానీ, సర్వైకల్ స్పాండిలోటిక్ చేంజెస్ కానీ ఎక్కువ కనపడుతున్నాయి. ఈ మూడో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే మైగ్రేన్, ఈ ఫోటోఫోబియా. ఈ లైట్ ఎక్కువ ఉంటుంది, ఈ ఫోన్ ఎక్కువసేపు స్క్రీన్ అవర్స్ మోర్ దెన్ 6 hours. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ల్యాప్టాప్ ముందు ఉంటారు, దాంతోపాటు మళ్ళీ టీవీ, దాంతోపాటు ల్యాప్టాప్, దాంతో ఫోన్. ఈ దాదాపు ఒక డేలో ఒక 6 to 8 hours ఫోనే చూస్తుంటారు, ఈ స్క్రీన్నే చూస్తుంటారు. స్క్రీన్ అవర్స్ మోర్ దెన్ 6 hours ఉంటాయి. దీనివల్ల ఈ మైగ్రేన్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఈ వర్క్ ప్లేస్లో ఈ స్లీప్ లేకపోవడం వల్ల మోస్ట్ కామన్ ఏమైతే వర్క్ ప్లేస్లో అటెన్షన్ ఉండదు, 100% ఎఫికసీతో వర్క్ చేయకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ రెగ్యులర్గా ఫోన్ వాడడం వల్ల ఈ టెండాన్ అనేది, థంబ్ ఫింగర్ యొక్క టెండినైటిస్ అని ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. ఇవన్నీ మోస్ట్ కామన్ న్యూరలాజికల్ కండిషన్స్ ఎక్కువ ఫోన్ వాడడం వల్ల కనపడుతుంటాయి. ఈ జనరల్గా ఈ స్లీప్ డిప్రివేషన్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ స్లీప్ డిప్రివేషన్ అవాయిడ్ చేస్తే వర్క్ ప్లేస్లో ఎఫికసీ పెరుగుద్ది. ఈ ఫోన్ అవాయిడ్ చేస్తే మైగ్రేన్ తగ్గుద్ది, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ తగ్గించుకోండి, సైకాట్రిక్ ఇష్యూస్, అటెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఈ ఫోన్ వాడడం వల్ల మీకు వస్తున్నాయని మీకు తెలియజేయడమే ఈ మన యొక్క వీడియోలోని మెయిన్ లక్ష్యం. ఇవన్నీ మనం ఎట్లా అవాయిడ్ చేయొచ్చు? పడుకునే కంటే ఒక 2 గంటల ముందు ఫోన్ను, టీవీని, ఏదైనా స్క్రీన్ టైము తగ్గించుకొని దాన్ని దూరం పెట్టుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే 20-20-20 రూల్ ఫాలో అవ్వాలి. ఈ 20 minutes స్క్రీన్ చూసినట్టయితే ఒక 20 seconds వరకు ఒక 20 feet డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్ని చూసి ఆ ఫోకస్ అనేది రెటినా మీద పడే ఈ ఫోటోఫోబియా, ఈ లైట్ వల్ల వచ్చే మనకి మైగ్రేన్ ట్రిగర్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన ఫోన్ ఇట్లా కింద పట్టుకొని చూసే కంటే ఎంత అవసరం ఉన్నప్పుడే జస్ట్ మన ఐ లైన్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని చూడడం వల్ల ఈ స్పాండిలోసిస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. పడుకునే కంటే ముందు ఈ ఫోన్ వాడడం అవాయిడ్ చేసి ఈ స్లీప్ డిప్రివేషన్ తగ్గించుకోవచ్చు. అండ్ ఫోన్ కూడా చాలా దూరంలో పెట్టుకోవాలి. ఈ పక్కన పిలో కింద పెట్టుకుంటూ, ఈ బెడ్ మీద పెట్టుకుంటూ, ఈ ఒక 1 to 2 meters రేడియస్లో కాకుండా కొంచెం డిస్టెన్స్లో పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ న్యూరలాజికల్ కండిషన్స్ని మీరు అవాయిడ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఫోన్ స్మార్టే, బట్ యూజ్ ఇట్ మోర్ ప్రిసైజ్లీ వెన్ ఎవర్ నీడెడ్.